భారత జాగృతి ఆధ్వర్యంలో కవితక్క భారత జవాన్లకు సంఘీభావం తెలపడానికి ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ర్యాలీ నిర్వహిస్తుంది. మేము కూడా అందులో పాల్గొనడానికి వచ్చిందాం. ఎందుకు అనంటే ఈ ర్యాలీ ఆపరేషన్ సింధు అనేసి ఎంతో సక్సెస్ సాధించింది. అందుకని మేమందరం ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినాము. 26 మంది అమాయకుల ప్రాణాలను పోగొట్టిన పాక్ ఉగ్రవాదులు దాడిగా సమాధానం చెప్పడానికి ఆపరేషన్ సింధు నిర్వహించారు. 1965లో ఉస్మాన్ అనే ఒక ముస్లిం వ్యక్తి నేతృత్వంలో యుద్ధం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సోఫియా ఖురేషి అని ఒక ముస్లిం మహిళ నేతృత్వంలో ఈ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి అనేది నిర్వహించడం జరిగింది. నేను ఒక ముస్లింగా గౌరవిస్తున్నాను, గర్విస్తున్నాను కూడా. ఎందుకు అనంటే ఈ దాడిలో ముస్లింలు ఎప్పుడు ముందంజలో ఉంటారు, భారతదేశానికి ప్రాణాలు అర్పించడంలో కూడా ఒక అడుగు ముందే ఉంటారు అనేసి నేను గర్విస్తున్నానండి. సింధూర్ ఎట్లా చూస్తారు? 25 మంది ప్రాణాలు కోల్పోయారు మన ఇండియన్స్. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ముందుగా 26 మంది అమాయకుల ప్రాణాలు పోగొట్టిన ఉగ్రవాదులకు సమాధానం చాలా చక్కగా చెప్పింది మన భారత జవాన్లు. ఎందుకు అనంటే ఈ 26 మంది అమాయకుల భర్తలను పాపము అమాయకంగా వాళ్ళు ప్రాణాలు తీసేసి వాళ్ళ సింధూరం అనేది తుడిపేసిండ్రు. దానికి బదులుగా 15 నిమిషాలు మాత్రమే మన భారత జవాన్లు వాళ్ళపై విరుచుకుపడడం వల్ల ఈరోజు భారత్లు 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని కాపాడారు భారత జవాన్లు. వాళ్ళకి తలవంచి నేను సెల్యూట్ చేస్తున్నా. చాలా చక్కగా ఈ ఆపరేషన్ నిర్వహించారండి. ర్యాలీ మోటివ్ ఏమీ లేదన్న, పార్టీలకు ఏం లేవు. వాళ్ళకున్న సంఘీభావాలకి మన జవాన్లు ఆర్మీలో ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే జవాన్ల వల్లనే అన్న. వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఇవాళ వాళ్ళు పోరాడి పాకిస్తాన్ అందరూ పోరాడి మనకి ఇక్కడ వాళ్ళకి మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం అంటే వాళ్ళ వల్లనే. ఈ సంఘీభావన ర్యాలీ అనేది వాళ్ళ గురించి అన్న. ఇవాళ మనం చాలా ప్రౌడ్గా ఉండాలన్న. ఇండియన్ ఆర్మీ అనేది మన కోసం అక్కడ కొట్లాడి, అందరి కోసం అక్కడ కొట్లాడి పాకిస్తాన్ మీద దాడి చేసి తొందరలోనే అంతం చేయాలని చెప్పి అంటున్నారు. తొందరలోనే అంతం చేసి మన అందరికీ ఎప్పటి నుంచో శాశ్వత పరిష్కారం చూపించాలని జవాన్లు అందరూ పోరాడి కొట్లాడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంఘీభావాల దానికోసం ఈ ప్రశాంతమైన ఇంతమంది ర్యాలీగా కవితక్క గారు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన జనాలందరికీ, అక్క చెల్లెలకి, అన్నదమ్ములు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. ఇప్పటికైనా మాకు ఆల్రెడీ పర్మిషన్ నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ దాంట్లో ఉంటే అక్కడ ఇవ్వకుండా అక్కడ నుంచి మాకు డైవర్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నా అన్న వీరి పార్టీ ప్రోగ్రాం కాదు, సంఘీభావం తెలపడానికి ఒక మనస్ఫూర్తిగా ఒక ఇండియన్గా తెలపడానికే వచ్చామన్న. ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఎట్లా చూస్తారు ఒక యువత అన్న? ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గర్వంగా భావిస్తున్నామన్న. ఇప్పుడు తీసుకున్న ఈ స్టెప్ చాలా చాలా మంచి స్టెప్ అన్న. ఆపరేషన్ సింధూర్ అంటే అందరికి ఇండియన్స్కి ఒక గొప్ప ఫీల్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. దీంట్లో మన జవాన్లు రీసెంట్గా మనకు ఆంధ్రలో ఒక జవాన్ కూడా ప్రాణం కోల్పోయాడు. అతను కూడా ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ ర్యాలీని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.